రాకడ వర్తమానమిచ్చున్న ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభువైన యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరుడా సహోదరి, మీరు అందరూ బాగున్నారు కదా. ఈరోజు అంశము మనము ఏమి జ్ఞాపకము చేసుకొనవలెను అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. 1. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనవలెను. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మనము జ్ఞాపకము చేసుకొనవలెను. 2. దేవుడు చేసిన సూచక క్రియలను జ్ఞాపకము చేసుకొనవలెను. 2 సూచక క్రియలను జ్ఞాపకము చేసుకొనవలెను. 3. దేవుని నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనవలెను. దేవుడు నోటి తీర్పులను మనము జ్ఞాపకము చేసుకొనవలెను. 4. ప్రభువైన యేసుకు మనము జ్ఞాపకము చేసుకొనవలెను. ప్రభువైన యేసును మనము జ్ఞాపకము చేసుకొనవలెను. ఈ 4 మాటల మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన దాసుడైన 5వ వచనం, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము, దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాము వంశస్థులను దేవుడు పిలుస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? అబ్రహాము వంశస్థులారా, నేను ఏర్పరచుకున్న వంశస్థులారా, మీరందరూ కూడా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. అంటే నేను చేసిన కార్యాలను మీరు జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. ఆయన ఏర్పరచుకున్న యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. అవును, యాకోబు యొక్క వంశస్థులు జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం యొక్క వంశస్థులు ఆయన కుమారుడైన ఇస్సాకు జ్ఞాపకం చేసుకున్నాడు. అటు తరువాత ఆయన యొక్క ప్రియమైన ఆయన కుమారుడు యాకోబు, ఇశ్రాయేల్ అని పిలువబడిన ఆ యొక్క ఇశ్రాయేల్ యాకోబు తన యొక్క వంశస్థులు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వాళ్ళారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. మనకు దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను మనం దేవుళ్ళలోనికి వచ్చిన కానించి, దేవుడికి సన్నిధికి రాకముందు దేవుడు ఏ కార్యాలు చేస్తే మనము ఆ యొక్క అద్భుతమైన కార్యాలను బట్టి మనము దేవుని యొక్క సన్నిధానికి వచ్చామో అది మనం మర్చిపోకూడదు. కనుక యాకోబు యొక్క వంశస్థులకు చెప్తున్నాడు, అబ్రహాం యొక్క వంశస్థులకు కూడా మీకు నేను చేసిన ఆశ్చర్యమైన కార్యాలు జ్ఞాపకం చేసుకొనుడి, మర్చిపోద్దన్నాడు. చదువుకొనుచున్న విద్యార్థి సహోదరుడా సహోదరి, మీరు చిన్ననాటి నుండి చదువుకున్న విద్యాభ్యాసము నేర్చుకున్న సమయంలో, ఆ సమయం నుంచి ఇప్పటి వరకు దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను మీరు 7th క్లాసులో జడవచ్చు, పాస్ అవుతుంది. అదేవిధంగా 10th క్లాస్ వచ్చినప్పుడు పాస్ అవుతుంది. ఒక భయము, ఒక ఆందోళన వస్తుంది. అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడి నీవు జడవద్దు, ధైర్యంగా రాయి అని దేవుని యొక్క స్వరము కానీ దేవుని యొక్క వాక్యము కానీ జ్ఞాపకం వచ్చినప్పుడు మనం రాశాం, పాస్ అయ్యాం. దేవుడు ఆశ్చర్య రీతిగా మనల్ని కాపాడాడు, పాస్ అయ్యాము అని దేవునికి అప్పుడు సాక్ష్యం చెప్తాం. తర్వాత కూడా మనం జీవితాంతం కూడా దేవునికి రుణపడి ఉన్నాం. దేవుడు అనేకమైన కార్యాల్లో మనల్ని తప్పిస్తున్నాడు, అనేకమైన ఇరుకురి ఇబ్బంది శోధనల నుంచి తప్పిస్తాడు. ఇవన్నీ కూడా మనం మర్చిపోకుండా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలన్నాడు. అదేవిధంగా ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియమైన సహోదరుడా, ఆయన చేసిన సూచక క్రియలు, ఇశ్రాయేలు ప్రజలకు సూచక క్రియలు చేశాడు. ఐగుప్తు దేశంలో 10 సూచక క్రియలు చేస్తేనే కానీ ఐగుప్తు యొక్క రాజు ఫరో గారు
వీరిని విడుదల చేయలేదు. ఎందుకు? ఇజ్రాయేల్ యొక్క ప్రజలు ఇజ్రాయేల్ దేవుడు గొప్పవాడని, ఇజ్రాయేల్ యొక్క దేవుడు సూచక క్రియలు మహత్కార్యములు బలవంతుడని శక్తివంతుడని వారి ఎదుట ఆ యొక్క ఫరో యొక్క హృదయం కఠినపరిచి మళ్ళా అద్భుతమైన కార్యాలు అక్కడ చేసి వారికి విడుదల ఇచ్చి మళ్ళీ ఎర్ర సముద్రమును దాటించాడు, 2 పాయలుగా చీల్చి వారిని దాటించాడు. అలాగే ప్రియమైన సహోదరుడా, దాటిన తర్వాత ఆ యొక్క రాజులను ఆ యొక్క దేశస్థులను వారిని అడ్డగించిన వారిని అందరూ కూడా సంహరించి ఈ పాలు తేనెలు ప్రవహించి కానాను దేశంలో దేవుడు తోడుకొని వచ్చాడు. ఆ కార్యాల మట్టికి ఇజ్రాయేల్ యొక్క ప్రజలారా, యాకోబు యొక్క వంశస్థులారా మీరు మర్చిపోవద్దు అన్నాడు. అలాగే మనము కూడా మనం రక్షణ పొందిన కానించి దేవుడు చేస్తున్న కార్యాలను మనం మర్చిపోకుండా ఆయనకు సాక్షిగా ఉండాలని దేవుని పేర మనం చేస్తున్నాం. అలాగే మీకు కూడా చదువుకున్న విద్యార్థులారా, మీకు కూడా అలాగే పనిపాట్లు చేస్తున్న సహోదరులారా, జాబులు చేస్తున్న సహోదరులారా, డ్యూటీలు చేస్తున్న సహోదరులారా, మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలోంచి దేవుడు ఏ స్థితిలోకి మనలను మార్చాడు, నడిపించాడు, అది మర్చిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతిస్తూ ఆయన సాక్షిగా నిలబడాలని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన మన దేవుడైన యెహోవా అనగా యేసుక్రీస్తు అనేకమైన కార్యాలు మన పట్ల చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని యేసుని మనం మర్చిపోకూడదు, విడవకూడదు, ఎడబాయకూడదు. ఎన్ని శోధన బాధలు కష్ట నష్టాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బంది శోధనలు వచ్చినా మన తండ్రిని, మన ప్రభుని యేసుని మనం మర్చిపోకూడదని దేవుని పేరు మనం చేస్తున్నాం. ఆయన తీర్పులను భూమి ఎందంతట జరుగుచున్నవి తాను సెలవిచ్చిన మాటకు 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ప్రియమైన దేవుని యొక్క ప్రజలకు, దేవుని యొక్క బిడ్డలకు, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు చేసిన కార్యాలను వారు జ్ఞాపకం చేసుకున్నారు, మర్చిపోలేదు. మనము కూడా ఆయన చేసిన అద్భుతాలను మనం మర్చిపోకుండా, ప్రేమ తీర్పులను మర్చిపోకుండా, తీర్పులు ఇప్పుడు కూడా భూలోకంలో తీర్పు తీరుస్తున్నాడు. అమెరికాలో కానీ, గాజాని కానీ, ప్రేమ ఇజ్రాయిల్ యొక్క ప్రజలు అమెరికాలో ఆయా ప్రాంతాలలో అగ్ని చేత తగలబడిపోయి తీర్పు మన ఎదురుగా జరుగుతున్నాయి. మనం గమనించాలి, గ్రహించాలి. అటువంటి తీర్పు మన దేశం మీదకి రాకుండా, మన రాష్ట్రాల మీదకి రాకుండా మనం ప్రార్థన చేసి దేవుని యొక్క ఉగ్రతను ఆపాలని దేవుని పేర మనం చేస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనమందరం కూడా విశ్వాసంతోనూ ప్రేమ క్రియలతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగాలి. కనుక వినుచున్న ప్రతి సహోదరు కూడా దేవుని యొక్క చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోకుండా ప్రభుని స్తుతించి ప్రభుని మహిపరిచి ముందుకు సాగుదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమందు మనము ఏమి జ్ఞాపకము చేసుకొనవలెను అనే అంశం మీద మాతో మాట్లాడాం. ప్రభువా, నీవు చేసిన కార్యాలను మేము జ్ఞాపకము చేసుకోవాలి, నీవు చేసిన అద్భుతములను మేము జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే ప్రభువా, నీ కార్యము అద్భుతములు, నీ కార్యములు ఆశ్చర్యమైన కార్యములు గనుక ఏది కూడా మేము మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలని నువ్వు కోరుచున్నావు. అలాగే ప్రతి యవనస్తురాలతో మాట్లాడి ప్రభు అందరిని కూడా నీ అడుగుజాడలు నడిపించిన ఆయన, చదువుకొనిస్తున్న విద్యార్థులను కూడా నీ యొక్క అడుగుజాడలు నడిపించి వారికి నాయన వారు అడుగుతున్న ప్రతిది కూడా ఈవులను ఇచ్చి ఈ బిడ్డలందరూ కూడా నీ వైపు తిరుపుకుని నడిపించమని అడుగుతున్నాను. ప్రభా, ముఖ్యంగా ప్రయాణం చేస్తున్న బిడ్డలు నాయన నడక ప్రయాణం, సైకిల్ ప్రయాణం, మోటార్ సైకిల్ ప్రయాణం, నాయన బస్సుల మీద, లారీల మీద, కారుల మీద
నాయన ఆటోల మీద ప్రయాణం చేస్తున్నారు, ట్రైన్ మీద ప్రయాణం చేస్తున్నారు, విమానంలో ప్రయాణం చేస్తున్నారు, నాయన హెలికాప్టర్ మీద ప్రయాణం చేస్తున్నారు, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి హాని కలగకుండా నీ కాపుదల నుంచి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. లేలప్పుడు సంఘం జ్ఞాపం చేసుకో. నూతన మందిరం కట్టాం, ఇంకా కొంచెం పనుంది ప్రభువా. ఆ పని కూడా నాయన పూర్తవడానికి కృప అనుగ్రహించి నడిపించి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన కష్ట నష్టాల్లోంచి ఇరుకులే శోధన బాధల్లోంచి అందరిని తప్పించి నడిపిస్తున్నావు తండ్రి. స్త్రీల సమాజంలో యవనస్తులు కూడుగా సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ మహిమ చేత నింపు నా తండ్రి, నీకే వందనాలు. అదేవిధంగా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అనేకమైన సమస్యల్లోంచి నాయననికి స్తోత్రం తప్పించి జయమిచ్చి వాడుకో. నాయన బిషప్లను, రెవరెండ్ల, సంస్థల యొక్క నాయకులను కూడా ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఇంకా ప్రభానికి స్తోత్రాలు తండ్రి. మా దేశ నాయకులు, మా రాష్ట్ర నాయకులను కూడా కాపాడి నడిపించి దేవానికి స్తోత్రాలు. నాయన ఎక్కడ చూసిన అలజడులు, ఎక్కడ చూసిన గొడవలు ప్రభా అందరినీ నాయన మహిమ చేత నింపి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభా యేసయ్య జాబులు చేస్తున్న వారు, కష్టపడి కూలి పని చేసుకున్న వారిని, నాయన ఇంజనీర్ల, కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను, నాయన సాఫ్ట్వేర్లను, నాయనానికి స్తోత్రాలు తండ్రి. నాయన అందరినీ నీ మహిమ చేత నింపి నడిపించాను. నీ కార్యాల చేత నింపి నడిపించి నీ ఆదరణ దయచేసి నీ శక్తిని కృప అనుగ్రహించి నడిపించమని నాయన ఈ యొక్క పరిచర్యలు పాలు పొందుతున్న ప్రతి కుటుంబమును, ప్రతి యవనస్తును దీవించి ఆశీర్వదించి తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి, జ్ఞానమును, ఆలోచన శక్తిని అనుగ్రహించమని నీవే ఘనత మహిపొందమని ఈ పరిచయం రాకుండా కొనసాగించమని యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పిన వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కన ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. మీ స్నేహితులకు, మీ సహోదరులకు ఫార్వర్డ్ చేయాలని మనం చేస్తున్నాం.